కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అధికారంలో ఉండగా స్థానిక సంస్థల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వైసీపీ క్రమక్రమంగా స్థానిక సంస్థల్లో పట్టుకోల్పోతోంది. ఎన్నికల ఫలితాల తరువాత కొంతమంది మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అధికారం కోసం పార్టీ మారుతుంటే ఇంకొంతమంది అనర్హత వేటుతో పదవులు కోల్పోతున్నారు. మరికొందరు స్థానిక నాయకులతో విభేదాలతో పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఏపీలోని స్థానిక సంస్థల్లో వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కటిగా మున్సిపల్ మేయర్, చైర్మన్ల పీఠాలు చేజారుతున్నాయి. ఇప్పటికే కడప మేయర్, మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవులు చేజారగా మడకశిర మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కడం, సామర్లకోట, మైదుకూరు మున్సిపల్ చైర్మన్ల రాజీనామాలతో వైసీపీలో దుమారం రేగింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్టు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో జారీ చేశారు. ఇటు మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తురకా కిషోర్ను తొలగించారు. కిషోర్ను చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ పదవి దుర్వినియోగం చేశారని, మున్సిపల్ చట్టం సెక్షన్ 16ను ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు కిషోర్ గైర్హాజరయ్యారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా వైసీపీ చేజారాయి. చైర్పర్సన్ లక్ష్మీ నరసింహ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 6 వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. పార్టీ ఫిరాయించిన వైసీపీకి సంబంధించిన 9 మంది కౌన్సిలర్లు, టీడీపీకి చెందిన 5 కౌన్సిలర్లతో కలిపి కూటమి బలం 14 కావడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు సొంత జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను అధినేత వైఎస్ జగన్ తో పాటుగా జిల్లాలో నేతలకు పంపారు. పార్టీ అధినేత జగన్ తో మాట్లాడించాలని గత 3 నెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోవడం లేదని చంద్ర ఆరోపిస్తున్నారు. చంద్ర టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీలో వైసీపీ నుంచి ఎన్నికైన చైర్పర్సన్ ను తొలగించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుండటంతో అవిశ్వాస సమావేశానికి ముందే చైర్పర్సన్ అరుణ రాజీనామా చేశారు. పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దవులూరి దురబాబు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లే కౌన్సిలర్లను ఇంట్లో కూర్చోబెట్టుకుని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే టీడీపీ ముద్ర వేస్తున్నారని అరుణ ఆపోయారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీపీ పదవులకు జరిగిన ఉప ఎన్నికల్లో చాలా వరకు కూటమి ఖాతాలోకే చేరాయి. వీటిలో విశాఖపట్నం, గుంటూరు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల మరికొన్ని మున్సిపాలిటీలు కూడా టీడీపీ, జనసేన పార్టీలకు దక్కడంతో స్థానిక సంస్థల్లో వైసీపీ క్రమంగా పట్టుకోల్పోతోంది.